54 పందుల ఫామ్స్ లో ఆ కిల్లర్ది ఏ ఫామో కనిపెట్టడం ఎలా? అన్ని ఫార్మ్స్ కి వెళ్ళి ఆరాధిద్దాం. టైం లేదు. ఆంటీ, ఇక్కడ మాత్రం ఎందుకు 4 పిన్స్ ఉన్నాయి? అవి కిడ్నాప్ చేయబడ్డ ప్లేసెస్. ఇది ఏ ఏరియా? అరకులోయ. వైజాగ్ సిటీలో ఎక్కడ లేరా? ఎందుకని అరకులో ఉన్న వాడు ఎత్తుకెళ్తున్నాడు? దాహిని కిడ్నాప్ చేసిన అదే రాత్రి రాణి అని ఎందుకు కిడ్నాప్ చేశాడు? దాహినిని చంపలేకపోయాడు, అందుకే రాణిని కిడ్నాప్ చేసి చంపాడు. సో రాణి వాస్ ఎ సర్గేట్ ఫర్ దాహిని. ఐ యామ్ రైట్? అర్థం కాలేదు. షటప్. అంటే సంద్రు సర్గేట్స్. నాకు అర్థం కాలేదమ్మా. కిల్లర్ ఒక అమ్మాయిని ట్రాక్ చేస్తున్నాడు. ఏదో ఒక కారణం వల్ల తనని కిడ్నాప్ చేయలేకపోతున్నాడు. కిల్లర్కి కోపం వస్తోంది. కిల్లింగ్ అర్జ్ని ఆపుకోలేడు. తిరిగి వెళ్లేటప్పుడు ఒక చుట్టు కనబడుతోంది. తను తేలిగ్గా వస్తోంది, ఎత్తుకెళ్తున్నాడు. అరకులో ఉన్న వాళ్ళని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నాడు? ఎందుకంటే వాడికి అరకు నుంచి కిడ్నాప్ చేయడం ఈజీ గనక. లేదంటే వాడి ఇల్లు అరకులోనే ఉండుండాలి. అయితే అరకు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏదో ఒక పిగ్ ఫామ్ లోనే దాహినిని దాచాడు. కొత్తపాలెంలో నాకు పెద్ద పందుల ఫామ్ ఉండేది. మొత్తం 200 పంది గుండెలు ఉండేవి. అన్ని కలరా వచ్చి చనిపోయాయి. అందుకే 4 మగవి 4 ఆడవి కొందామని వచ్చాను. సరేనండి. చల్లటి మజ్జిగ తాగుతారా? ఇక్కడ కుక్కను ఏదైనా పెంచుతున్నారా సార్? మేము కుక్కలను పెంచమండి, పందులను మాత్రమే పెంచుదామండి. ఆవిడెవరు సార్? ఇవి నా భార్య అండి, మా ఇంటి యజమానురాలండి. సారు సారు, మీకు సవక్క ఎత్తాను రండి. అయ్యా, ఎవరది? ఓనర్ లేరా అండి? ఏం కావాలి? మీరేనా ఓనర్? నాకు సరిగ్గా వినపడదు స్వామి. పందులు కొందామని వచ్చా. అలాగా, రండి. ఓనర్ లేరా అండి? ఎన్ని పంది గున్నలు కావాలో చెప్పండి, మీకు నేను చూపిస్తాను. ఓనర్ 3? రండి రండి రండి, నేను చూపిస్తాను. అయ్యా ఆయన ఎవరు? ఆయనేనండి మా ఓనరు. ఓనరా? అయ్యా, మీకోసం చౌక బేరానికే ఇస్తాను. రండి రండి స్వామి. చెప్పండి సార్. ఇక్కడే సర్వీస్ సెటిల్ దగ్గర ఉన్నాను సార్. సార్ గౌతమ్ కార్ని ఫాలో అవుతున్నాను సార్. అతను శాంతి పిగ్ ఫామ్కి వచ్చాడు సార్. వాడికి అక్కడేం పని? సరే, సాయంత్రం వరకు వాడిని ఫాలో అవ్వు. నేను అక్బర్ వచ్చి రిలీజ్ చేస్తాడు. రాజమ్మా, సార్, డ్రైవర్ ఎక్కడా? 2 టౌన్ స్టేషన్ కి వెళ్ళాడు సార్. అక్బర్, అయ్యా, మీ బైక్ కీస్ ఇవ్వండి. అయ్యా, బైక్ స్టార్టింగ్ ప్రాబ్లం. విషయం ఏమిటో చెప్పండి, నేను వెళ్ళొస్తాను. తాళాలు ఇవ్వండి అక్బర్. అయ్యా, జాగ్రత్త.
అయ్యా అయ్యా అబ్బా ఎండ మండిపోతోంది. పెద్దాయనా మీ ఓనర్ ఎక్కడా? ఏంటి స్వామి, నాకు సరిగ్గా వినపడదు. అయ్యా మీ ఓనర్ ఎక్కడా? విషయం ఏమిటి? ఆయన వెనకాలన్నారు. సరే సరే నేను వెళ్ళి కలుస్తాను. అరే నేను చూపిస్తాగా. పర్లేదు మీరు ఉండండి, పడుకోండి. అబ్బా సార్ ఎస్ మీరే నా ఓనర్? అవును. పొద్దున్న ఎవరైనా మీ ఫామ్కి వచ్చారా? ఎందుకు అడుగుతున్నారు? అది కదండి, నేను బిజినెస్ చేస్తున్నాను. నా ఫ్రెండ్ ఒకడు పందులు కొనడానికి ఈ ఫామ్కి వస్తానన్నాడు. వచ్చాడా లేదో కనుక్కుందామని. ఆఫీస్లో కూర్చొని మాట్లాడుకుందాం. కాస్త తోయండి. యా సార్, 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 ఎవరు మీరు? నేను పోలీస్ ఆఫీసర్ని. ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోండి సార్. చాలా కష్టం అమ్మా, టైట్గా కట్టేశాడు. నువ్వెలా ఉన్నావు? నేను దిగులు పడకమ్మా, గౌతమ్ వచ్చి నిన్ను కాపాడతాడు. నేను వాడికి చిక్కింది నీకు హోప్ ఇవ్వడానికి అనుకుంటాను. జీవితం ఎంత విచిత్రమైంది. చావు పక్కనే ఉన్నా అందరూ పరుగులు పెడుతూ ఉంటారు. ఎన్నో ఏళ్లుగా వీణ్ణి వెతుకుతున్నాను. నా భార్య కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది. సార్, వాడొచ్చేలోపు తప్పించుకొని పారిపోండి సార్, ప్లీజ్ సార్. ఓపిక లేదు, బాగా అలసిపోయాను.
சார் ஒரு ரெக்வஸ்ட் சார். என்ன? ஒரு தடவை ஏம் ராஜா பாட்டு ஒன்று பாடிக்குவா சார்? தனிமையிலே 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 இனிமை காண முடியுமா? நள்ளிரவினிலே சூரியனும் தெரியுமா? தனிமையிலே இனிமை காண முடியுமா? துணையில்லா వసంత నువ్వు వెళ్ళిన ఫార్మ్స్ లో తరోగా చెక్ చేసావా? బాగా చెక్ చేశాను కమలా. అన్నా నువ్వు? నేను వెళ్ళిన ఫార్మ్స్ లో అనుమానంగా ఎవరూ కనిపించలేదు. సంథింగ్ ఇస్ రాంగ్. ఎక్కడో మిస్ చేసాం. మనం వెళ్ళిన ఏదో ఒక ఫామ్ లో కిల్లర్ ఉన్నాడు. ఐ హావ్ దిస్ నాగింగ్ ఫీలింగ్. ఇదిగో తాగు, పొద్దున మాట్లాడుకుందాం. నాకొద్దు. సార్ మన ఇన్స్పెక్టర్ సార్. ఐఎమ్ సారీ గోపాలం. నాకు చాలా భయంగా ఉంది. 2-3 రోజులు మీరు ఇంటి పట్టునే ఉండండి. పొరపాటున కూడా బయటకు వెళ్ళకండి. ఇంకో 2 రోజుల్లో వాడు దాహినిని చంపేస్తాడు. ఎందుకే అపశకునంగా మాట్లాడతావు? ఇంకెలా మాట్లాడాలి? హంతకుణ్ణి పట్టుకోవాలంటే చావడానికి సిద్ధంగా ఉండాలి. గౌతమ్, గౌతమ్, గౌతమ్ ఆగు బాబు. అన్నా నువ్వు కమలా ఇంటికి వెళ్ళు. అక్కడికెందుకు బాబు, నేను నీతోనే ఉంటాను. నేను కొంచెం ఒంటరిగా ఉండాలన్నా. నిన్నొక్కడినే ఇక్కడ వదిలి ఎలా వెళ్తాను చెప్పు? అన్నా చెప్పేది వినన్నా. నీ మాట నేను ఎప్పుడైనా కాదన్నానా? ఈ ఇంట్లో ఉంటే ప్రమాదం అని పోలీసులు చెప్పారు కదా. ఆ కిరాతకుడు మన ఇంటి వాకిట్లో ఒక శవాన్ని తీసుకొచ్చి పడేసి వెళ్ళాడు. ఇక్కడ ఉంటే నీకేమైనా జరగొచ్చు. అన్నా దాయిని ప్రతి క్షణం చస్తూ బతుకుతోందన్నా. గౌతమ్, నాకు మాత్రం నువ్వే ముఖ్యం బాబు. వెళ్ళమంటున్నానా? బాబు, నీ కంటి వెలుగు నేనేనని ఎన్నిసార్లు చెప్పుంటావు. ఇప్పుడు వెళ్ళు అంటే నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైనా వెళ్ళి చావండి.
హలో, ఎక్స్క్యూజ్ మీ, మీరెవరు? బీడి ఉందా? బీడి ఉందా? లేదు, నా దగ్గర బీడి ఉందా? బీడి ఉందా?